त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు డిసెంబర్ 2వ తేదీ సోమవారం। ఈనాటి పంచాంగం రాదుదాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష పాడ్యమి ఈరోజు పగలు 12 గంటల వరకు ఉంది। అలాగే మరి ఈ రోజున జ్యేష్ఠ నక్షత్రం పగలు 3 గంటల 53 నిమిషాల వరకు ఉంది। వర్జం రాత్రి 12 గంటల 6 నిమిషాల నుంచి 1 గంట 46 నిమిషాల వరకు ఉంది। అమృత గడియలు ఉదయం 6 గంటల 34 నిమిషాల నుంచి 8 గంటల 11 నిమిషాల వరకు ఉన్నాయి। పగలు దుర్ముహూర్తం 12 గంటల 11 నిమిషాల నుంచి 12 గంటల 55 నిమిషాల వరకు ఉంది। మరలా 2 గంటల 23 నిమిషాల నుంచి 3 గంటల 7 నిమిషాల వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6 గంటల 18 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 20 నిమిషాలకు। ఇవాళ యాక్చువల్లీ వనదుర్గా నవరాత్రులు ప్రారంభమవుతాయి। మంత్రశాస్త్ర ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్గశిర శుద్ధ పాడ్యం దగ్గర నుంచి ప్రారంభం చేసి వనదుర్గా నవరాత్రులని చేస్తూ ఉంటారు। ఇక మనం ఈ మాసంలో ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। అందులో ఈ రోజున మరి చంద్ర, రవి, బుధ వృశ్చికంలో ఉన్నారు। ధనస్సులో శుక్రుడు, శని కుంభంలో, రాహు మీనంలో, గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మనం ఈ ఛానల్ వాళ్ళకి చాలా రుణపడ్డాం। మార్గశిర మాసం చాలా విశిష్టమైనటువంటి మాసం। ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ చాలా గొప్పది। ఆ శ్రీహరి యొక్క నామస్మరణ మనం మన ప్రమేయం లేకుండానే ఇట్లాగా గోచార ఫలితాలు చెప్పుకుంటూ శివరామ గోవింద నారాయణ మహాదేవ ఆ నామాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఉచ్చరించాం। స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది, గ్రహశాంతి పూర్తిగా లభిస్తుంది। ఇక ఇవాళ రోజున ఉన్నటువంటి ఫలితాంశాలను కూడా చూద్దాం। మేషరాశి, అన్ని పనులు కూడా ఆటంకాలు తరడుస్తూ ఉంటాయి। ఏ పని చేద్దామన్నా ఒక భయము, ఆందోళన వస్తూ ఉంటుంది। ఈ పని చేద్దామా వద్దా, ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇట్లాంటి సందిగ్ధావస్థలో చాలా సమస్యలని ఎదుర్కొనే అవకాశం వస్తూ ఉంటుంది। ఏ పని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళరు। అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి ప్రయత్నాలతో కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది। అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా చికాకులు, సమస్యలు వెంటాడే అవకాశం ఉంది। భరణి నక్షత్రం వాళ్ళకి మాత్రం పుణ్యకార్యాలు, శుభకార్యాలతో ఈరోజున కాలక్షేపం జరుగుతుంది। కృత్తిగా ఒకటో పాదం వాళ్ళు చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు। వృషభ రాశి, మరి ఈ వృషభ రాశి వాళ్ళు చాలా ప్రశాంత జీవనం చేస్తారు, ఆధ్యాత్మికమైన కాలక్షేపం చేస్తారు। ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ప్రతి పనిని కూడా సవ్యంగా సకాలంలో పూర్తి చేస్తారు। ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। ఇవాళ షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా మంచి జీవితాన్ని గడుపుతారు। గురు శుక్ల బలం ఉన్న కారణంగా ఇవాళ విద్యార్థులకి, రైతులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి। ఆరోగ్యం మీద ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకుంటారు। కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి। విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి। కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు ఇవాళ తెలివిగా, ఓర్పుగా ఉందామన్నప్పటికీ కూడా ఏదో రకమైన ఇరిటేషన్ దగ్గరికి వస్తూ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది। ఆ తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తాయి। మృగశిర 1, 2 పాదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతూ ఉంది। తర్వాత మిథున రాశి, ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి, కోపావేశాలు తగ్గించుకోవాలి, ప్రతి వాళ్ళతోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి। ఎవరి వ్యవహారాలను కూడా మీరు ఎక్కువ కలగజేసుకోకుండా ఉండాలి। మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది। ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం। ఉద్యోగ వ్యాపార విషయాలు మాత్రం స్వయంగా చూసుకోవాలి। ధనం ఆదాయం కంటే ఖర్చు పెరిగే అవకాశం ఉంది। ఎవరి సలహాలు ఎక్కువగా తీసుకోవద్దు। మీ పనులు మీకు తోచినంత వరకు, మీకు తెలిసినంత వరకు చేసుకుంటూ వెళ్ళండి, చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు నడుస్తూ ఉంటాయి। ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు వాళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు పడతారు।
పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. ఏ పని చేసినా ఏదో రకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏదో తెలియని ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. పని చేయగలిగిన అవకాశాలు ఉంటాయి, చేయగలిగిన శక్తి ఉంటుంది, కానీ చేసేటప్పుడు ఏదో తెలియని ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఈ పని చేద్దామా, చేయొద్దా, చేస్తే ఎట్లా ఉంటుంది, చేయకపోతే ఎట్లా ఉంటుంది, ఇలాంటివి ఏవో తెలియని మానసిక వ్యవస్థ మీకు ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటుంది. ఇవాళ కొత్త పనులు ఏమీ పెట్టుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోకుండా ఉండాలి. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలని మీరు పొరపాటు కూడా ఇతరుల సలహాలతో నడపవద్దు అని చెప్పి ఒక సలహా ఇస్తున్నాం. మరి పునరుసు 4వ పాదం వాళ్ళకి తెలివితేటలు బాగా ఉన్నప్పటికీ కూడా వాటిని అమలు చేసే విషయంలో ఇబ్బంది పడతారు. ఆర్థిక లావాదేవీలు బాగానే ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు సమస్యలు తెలియకుండా వచ్చిపడే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఇతరుల వ్యవహారాలు దొరికిపోయి కొంచెం ఇబ్బందులు పొందించుకునే అవకాశం కనబడుతూ ఉంది. సింహరాశి. చాలా చక్కనైనటువంటి రోజు ఈరోజు సింహరాశి వాళ్ళకి. గొప్పదైనటువంటి ఆలోచనలు చేస్తారు. పనులు ఆలస్యం అవుతాయి, చాలా ఆనందంగా వాటిని స్వీకరిస్తారు. సమస్యలు వస్తాయి, చాలా ఆహ్లాదంగా వాటిని కూడా స్వీకరించి తర్వాత మీరు పనులు ఎట్లా చేసుకోవాలి, ఏ పని ఎట్లా చేయాలి, ఏ పని ఎట్లా చేస్తే మనకి లాభదాయకంగా వస్తున్నటువంటి విషయంలో ఒక గొప్పదైనటువంటి ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మంచి జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. పనులు ఆలస్యం అవడం ఒకటే ఇవాళ సమస్య. ఇక మఘా నక్షత్రం వాళ్ళకి పుణ్యక్షేత్ర సందర్శన, కుటుంబ వ్యవహారాల మీద ప్రత్యేకమైన ధ్యాస ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళ సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పొందుతారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. పనులు బాగా ఆలస్యమే. ఉద్యోగ వ్యాపారంలో మాత్రం అధికారుల ద్వారా కొంచెం మందలింపులకు దగ్గరయ్యే అవకాశం ఉంది. కన్యారాశి. అద్భుతమైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. వాళ్ళ లాభంలో కుజుడు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, భాగ్యంలో గురువు, షష్ఠంలో శని. ఇంత గ్రహచారం అనుకూలంగా ఉన్నటువంటి సందర్భాన్ని మీరు బాగా అనుకూలం చేసుకోవడానికి సమయాన్ని వృధా చేయకుండా ఇతర కాలక్షేపాల కంటే మీ సమస్యల మీద పరిష్కారానికి ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడి నుంచి రాబోయే కొద్ది రోజుల పాటు ఇంకా గ్రహచారం బాగా అనుకూలంగా ఉంది. మీరు గత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఇక్కడ సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళు చాలా లాటరీ టికెట్లను పోగొట్టుకున్నట్టు లెక్క, ఫలితాన్ని ఇచ్చే లాటరీ టికెట్లని పోగొట్టుకున్నట్టు. కాబట్టి అంత గొప్పదైనటువంటి గ్రహచారం నడుస్తుంది. ఇటువంటి గ్రహచారం మీ జాతకంలో కనుక దశలు అంతర్దశలు కూడా అనుకూలంగా ఉంటే ఇదే సమయానికి మీరు చాలా తెలివిగా సమస్యలు దాటేస్తారు. కాబట్టి ఒక్కసారి మీ పర్సనల్ జాతకాలు కూడా ఒక్కసారి శోధన చేయించుకోండి. ఆరోగ్య సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి, ఆర్థిక సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి, కుటుంబ సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. ఇక్కడ మీరు ఏమాత్రం సిగ్గుపడకుండా మీరు గత సమస్యల పరిష్కారాలకు కృషి చేయండి, ఎంతో లబ్ధిని పొందే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి వాళ్ళ వ్యవహారాలను సానుకూలమవుతాయి. హస్తానక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలతో చాలా ఆనందంగా ఉంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి భవిష్యత్ ప్రణాళికలతో వాళ్ళంతా కూడా కాలక్షేపం జరుగుతుంది. తులారాశి. ఈ రోజున తులారాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతనలో ముందుకు వెళ్తూ ఉంటారు. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో చాలా కార్యక్రమాలని నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు గొప్పదైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి నుంచి కొంచెం విశేషమైనటువంటి ఫలితాలు ఉద్యోగ వ్యాపార విషయాల్లో లభిస్తాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇవాళ చాలా ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం నడపడానికి వీలుగా వాళ్ళకి ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కూడా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మరి విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. ఒక చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే పనులు వాయిదా వేద్దామన్నటువంటి బుద్ధి బాగా వెంటాడుతూ ఉంటుంది. ఆ పనులు వాయిదా వేద్దామన్నటువంటి బుద్ధిని విడనాడండి, మీరు చాలా గొప్పదైనటువంటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా విజయాలు సాధించడానికి కూడా
అవకాశం వస్తుంది. కేవలం బుధుడు బాలేదు కాబట్టి పనులు వాయిదా వేసే లక్షణాలు వస్తూ ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు చాలా బాగుంటాయి. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తే సరి చేసుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ పనులు వాయిదా వేసే లక్షణాలు బాగా పొందే అవకాశం ఉంది, ఇది గమనించుకోవాలి. ధనురాశి ఈ ధనురాశి వాళ్ళు వాళ్ళ అన్ని కార్యక్రమాల్లోనూ కూడా తెలివితేటలు ప్రదర్శిస్తారు. అయితే చాలా చికాకులు కూడా వెంటాడే అవకాశం ఉంది. గురువు షష్ఠంలో ఉండి వ్యయంలో 3 గ్రహాలు ఉన్నాయి. ఇవాళ రేపు నుండి ప్రయాణాలు చేసేటప్పుడు, పనిముట్లు వాడుకున్నప్పుడు గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వాహనాలు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, ఫైనాన్స్ వ్యాపారులు వీళ్ళందరూ కూడా చాలా ఓర్పుగా ముందుకు వెళ్తే సమస్య లేకుండా బయటపడే అవకాశం వస్తుంది. మిత భాషణ చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలు దొరికిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మటుకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు వస్తాయి. ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు చాలా బాగుంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు, కానీ శ్రమ పడతారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా కొంచెం అడ్డంకులు బాగా కనబడుతూ ఉన్నాయి. మకర రాశి ప్రతి వ్యవహారంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాల్లో విజయాలు సాధిస్తారు. అందరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని పొందే అవకాశం వస్తుంది. చాలా తెలివిగా వ్యవహరిస్తారు. శుక్రుడు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కేవలం శుక్రుడు వ్యయంలో ఉన్నారు. కొద్ది రోజుల పాటు మీరు మరి ప్రాతకాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం, ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి అక్కడ కూర్చుని లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. కొత్త రుణాలు చేయొద్దు. పాత రుణాలు ఇచ్చిన దాతలు గొడవ చేయకుండా కొంచెం కంట్రోల్గా వేసి ఉండేట్లాగా ముందుగా మీరు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కుంభరాశి అనుకూల స్థితి బాగుంది. కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. మంచి భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. ప్రతి పని కూడా నేను చేయగలనంటే ధీమా వస్తుంది. కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ లాభదాయకమైన జీవితాన్ని గడుపుతారు. మీ పనులన్నీ కూడా సవ్యంగా సకాలంలో పూర్తవుతాయి. అందరూ కూడా మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సౌకర్యం చాలా బాగుంటుంది. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న సమస్యలు దగ్గర అవుతాయి, వాటిని సరి చేసుకుంటారు. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీనరాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. మరి ఈ రోజున మీకు సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది, కానీ అనుకూల స్థితిని పొందుతారు. అలాగే ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు లాభాలు పొందే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ఎటువంటి సమస్యలు లేకుండా మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.